వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీలు మీడియాలో జరిగినటువంటి అంశాలను ప్రస్తావించారు. నిన్న ఈ హజ్ యాత్ర గురించి మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈవేళ కూడా ఒక మహిళల గురించి మంత్రి సవిత అసభ్యకరంగా మాట్లాడారు. దీనిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సీరియస్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూటమిలోని వాళ్ళు చాలా చులకనగా మాట్లాడడం, దీనికి సంబంధించి అభ్యంతరం తెలపడం, దీనికి సంబంధించి మనం చూసాము. శాసన మండలిలో మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీబీటీ నిధులతో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారన్నారు మంత్రి సవిత వ్యాఖ్యలను ఖండించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మంత్రి సవిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు మండలి చైర్మన్. వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనలతో శాసన మండలి వాయిదా పడింది. ఒక పక్క బడుగు బడిగిన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారు సమాధానం అడిగినప్పుడు అదే మీరు మాట్లాడిన దానికి ఏదో అభ్యంతరం చెప్తున్నారు. ఎల్ఓపి గారు అమ్మా 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. కూర్చోండి ఒక్క నిమిషం అంటాను. ఎల్ఓపి గారు మాట్లాడతారు. చెప్పండి అధ్యక్ష. ప్రశ్న వచ్చి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం, లైట్ రివ్యూ చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష. దాంతోపాటు డీబీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాట్లాడినారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రొవోక్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి మాట్లాడే పర్వాలేదు. అసలు మీ సమాధానమే చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాటలు దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోద్దాలి మాట్లాడుతుంది నేనేముంది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమ్మెట్ మీ రికార్డులు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫు నుంచి కూడా మా క్రైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే మోడర్న్ పద్ధతులు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక నిమిషం ఆగి, ఎందుకు తొందర? నేను చెప్పింది ఇంత చెప్పింది ఎందుకు ఊరేసు నేను నా తర్వాత నువ్వే కదా మారుతాను మంత్రి గారు. ఇది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి సమయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైకి పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 అకాడమీ సపోర్ట్కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతేగాని ఈ డబ్బులు తీసుకున్నట్టు చేస్తారని అనలేదు అధ్యక్ష. ఒకరికి ఇస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. చిన్నపిల్లలు ఆడ
నేను సభలో మా హోంమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష. మీరు మా బీసీ మహిళా మంత్రిని మీరు డౌన్ అసభ్యంగా మాట్లాడిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ శిరోముండరాలు చేసి చంపి డోర్ చేసిన లేవు అధ్యక్ష. మీరు కూడా పెద్ద మనిషి మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. దళితుల శిరోముండాలు దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తే మేము ఉంటారు లేవు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎలా చేస్తారండి? మంత్రి గారు మాట్లాడండి. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ కూర్చో. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లేదంటే అధ్యక్ష నేను చెప్పింది ఏమంటే అధ్యక్ష అధ్యక్ష మాట్లాడతారేమో మాట్లాడమని అధ్యక్ష. నేను కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష. మహిళ ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతుంటే ఇలా మాట్లాడితే వీళ్ళకు మహిళ అంటే మహిళలన్న గౌరవం లేదు కనపడుతుంది అధ్యక్ష. మీరు కూర్చోవాలి. ఎలాగో వాళ్ళ మహిళలంటే గౌరవం లేదు, తల్లన్న గౌరవం లేదు, కూర్చోండి. గౌరవం లేదు. కూర్చోండి. మంత్రి గారు మాట్లాడండి.